హాయ్, వెల్కమ్ టు స్పైసెస్ అండ్ స్పేసెస్. ఈరోజు గోబీ మసాలా ఫ్రై చేసేద్దామా? చలో లెట్స్ గో. ఫస్ట్గా ఒక క్యాలీఫ్లవర్ తీసేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్ చేయాలండి, ఎందుకంటే ఇందులో చాలా పురుగులు ఉంటాయి. ఆ తర్వాత వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా సోక్ చేయాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని వేడయ్యాక ఆయిల్ వేసి దాంట్లో మనం సోక్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని స్ట్రెయిన్ చేసి యాడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేసుకోవాలి. అలానే ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత దాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ కొద్దిసేపటి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం మసాలా కోసం ఐఎమ్ ఫ్రైయింగ్ జీరా అండ్ కందిపప్పు, ఈ రెండు కలిపేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేలాగా వేయించుకోవాలి. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కారం, ఉప్పు అండ్ ఇంకొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. అలా పౌడర్లా చేసుకున్న తర్వాత మన క్యాలీఫ్లవర్లో దీన్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, అవర్ యమ్మీ యమ్మీ అండ్ ఈజీ గోబీ మసాలా ఫ్రై ఈజ్ రెడీ. దీన్ని కూడా మీరు ట్రై చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ స్పైసెస్ అండ్ స్పేసెస్. సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ.